చేతిరాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతలో తప్పులుంటే మాత్రం కష్టమైన సుఖమైన అనుభవించాల్సిందే. ఎదుట వ్యక్తిని మంచోడా చెడ్డోడా అని పరీక్షించే ముందు నువ్వు అతన్ని పరీక్షించడానికి అర్హత ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకో. నీకు కష్టం అనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు లేని దంపతులకు ఒక మధుర స్వప్నం. నీకు లభించిన ఈ ఇల్లు చిన్నదైన నీడలేని వారికి అద్భుత స్వప్నం. నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞతుడై ఉండు. ఎక్కువ ఆశించకు, చెప్పుడు మాటలు వినకు, సరైన ఆధారాలతో చెప్తే విను. సమస్య ఏదైనా ఆలోచనలోనే పరిష్కారం ఉంటుంది. ఆలోచన మరీ ఎక్కువైతే లేని సమస్యలన్నీ సృష్టిస్తుంది. నువ్వు వెళ్ళే దారి నీదే, నీకోసం వేరే ఎవ్వరూ నడవరు. ఆ దారి ఎలా ఉన్నా సరే అది నువ్వే నడవాలి. నీకు ఆకలి వేస్తే నేను తింటే నీకు కడుపు నిండదు కదా. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. ఓటమి అనేది గెలవడానికి ఒక మార్గం. ఓటమి స్వీకరించడానికి భయపడే వాళ్ళు గెలుపుని పొందలేరు. మన పెద్దల సంపాదన మనకి కలిసి వస్తే భోగం, మన సంపాదన మనకు ఉపయోగపడితే యోగం. మనం సంపాదించింది కూడా మనం తినకపోతే రోగం. ఇసుక పైన ఇసుక అని రాయగలం, కానీ నీటిపైన నీరు అని రాయలేము. ఆశయాలు కూడా అలాంటివే. కొన్ని సాధ్యమయ్యేవి, కొన్ని అసాధ్యమైనవి. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. నవ్వేవారికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. జీవితం అంటే అనిపించింది చేయడం కాదు, అనుకున్నది చెయ్యడం. అనిపించిందే చేస్తే సంపాదించేందుకే బ్రతుకుతున్నట్లు, అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు. కొన్నిటిని గెలవాలంటే ముందుండి నడిపించే వాళ్ళకన్నా వెనుక నుండి ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళే చాలా అవసరం. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడు చులకనగా చూడకు. నీకు కూడా ఒకరి సహాయం చేస్తారని గుర్తుపెట్టుకో. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు ఉన్నా లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు. కష్టాల్లో ఉన్న వారికి నువ్వే దేవుడు. తుఫాన్ని తట్టుకొని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తి తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. దేవుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, కొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసే బంధాలను అలుసుగా చూడకండి, దూరమైన బంధాల కోసం ఆరాటపడకండి. ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేసిన మోటివేషనల్ కోట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే జీవిత సత్యాలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.